శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీతో ఒక మాట చెప్పడానికి స్వయంగా నేనే పరుగున వస్తున్నాను బిడ్డ. ఆలస్యం చేయకుండా వెంటనే విను. గుడ్ న్యూస్ వింటావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, మరి ఆయన మాటల ద్వారానే మనం విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నా మనసును నువ్వు చేరువు కావడానికి ఒక బలమైన కారణం ఉందమ్మా. అదేంటో తెలుసా? కల్లా కపటం ఎరగని మంచి మనసు, మౌనంగా ఉండే నీ గుణం, ఆకలన్న వారికి అన్నం పెట్టే నీ స్వభావం, నన్ను భక్తిగా, ప్రేమగా నమ్మడం, ఇవన్నీ నన్ను నీతో ఇలా మాట్లాడడానికి స్వయంగా తీసుకువచ్చాయి. అందుకే నీకోసం నేను వచ్చాను. స్వయంగా నీతో మాట్లాడడానికి, నీలో ఉన్న అపూర్వ శక్తిని బయటకు తీయడానికి, ఇలా నీకు దిశానిర్దేశం చేయడానికి వచ్చానమ్మా. నీ యొక్క మాటలు వినడం అంటే అది కేవలం నా అనుగ్రహమే. నా ఆజ్ఞ లేకుండా ఈ మాటలు ఎవరూ కూడా రాయలేరు, నువ్వు వినలేవు కూడా. ఇలా నీ ముందుకి ఈ వీడియో వచ్చిందంటే నేనే స్వయంగా మాట్లాడుతున్నానని అర్థం. పూర్తిగా విను తల్లి. ఇప్పుడు నీలో ఉన్న శక్తిని ఎలా మేల్కొలుపుతానో నువ్వు అనుకునే దానికంటే చాలా బలమైన వాడివి. కానీ నీ బలం పనిచేయడానికి కొంచెం టైం పడుతుంది. నీ బలమేంటో నీకు ఇప్పుడు తెలియాలి. నీ బలమేంటో నువ్వు ఇప్పుడు తెలుసుకోవాలి. నీ బలం పనిచేయడానికి ముందు నీ లోపల ఉన్న గందరగోళాన్ని శాంతింపచేయాలి. ఎందుకంటే గందరగోళం మనసుకు బలమైన నిర్ణయాలు తీసుకోలేవు. మరియు బలమైన నిర్ణయాలు తీసుకోలేకపోతే జీవితం అదే చోట నిలబడిపోయి ఉంటుంది. నువ్వు ఎన్నో విషయాలు ముందుకెళ్ళాలి, కానీ నీ మనసుని వెనక్కి లాగుతూ ఉంది. ఎందుకంటే ఇంకా పాత గాయాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నీ పాత గాయాలను నీ జీవితానికి దారి చూపవు. అవి నీకు అడుగులు నేర్పిస్తాయంటే ఎలా ఉండాలో నీకు నేర్పిస్తాయమ్మా. నువ్వు ఎప్పుడు కూడా గతాన్ని విడిచిపెట్టేయాలి. ఆ గతం కేవలం మర్చిపోవడమే కాదు, అవి నువ్వు నేర్చుకోవాలి. ఆ గతం నుంచి నేర్చుకుని మర్చిపోవాలి. నువ్వు నిర్ణయం నీకు నువ్వుగా సొంతంగా తీసుకోగలగాలి. నీకు జరిగిన ద్రోహం, నిన్ను అన్న మాటలు, నిన్ను చూసిన చూపులు, నిన్ను అగౌరవపరిచిన సంబంధాలు అన్నీ కూడా నిన్ను బంధించి గొలుసులయ్యాయి కదా. కానీ ఒక నిజం చెప్తాను విను. బంధం నిక్షిప్తం అవ్వడానికి గొలుసు తెగాల్సిన అవసరం లేదు. గొలుసు అంటే దాన్ని నేను వదిలేస్తే చాలు. నీకు అత్యవసరం ఏంటంటే నీపై ఉన్న నియంత్రణ తిరిగి పొందడం. ఇలా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినమ్మా. బాబా, నన్ను అర్థం చేసుకో, తొక్కి పెట్టద్దు. నువ్వు ఎంత బలహీనంగా ఫీల్ అయినా సరే అదొక భావం మాత్రమే, శిక్ష కాదు. ఏదని నిన్ను నొప్పిస్తే దాన్ని అంగీకరించడం బలహీనత కాదు, అదే నీ నిజమైన బలం. రెండోది, నీకు హాని చేసే వ్యక్తులకు సరిహద్దులు పెట్టు. అవును బిడ్డ, నువ్వు చాలా కాలంగా నువ్వు ప్రతి ఒక్కరిని కూడా నీ హృదయంలోకి అనుమతిస్తున్నావు. అందరూ నీకు ప్రాముఖ్యం కలిగినట్టు వ్యవహరిస్తున్నావు. కానీ నీ శక్తిని, సమయాన్ని, శాంతిని, ఈ విలువైనవన్నీ కూడా నీ ముందుగా వాటిని విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. అందుకే నిర్ణయం తీసుకోవాలి. నిన్ను అగౌరవపరిచే వాళ్ళని నీ జీవితంలో ఉంచు. ఇంకోటి ఏంటంటే, నీ తప్పులను శిక్షగా తిరిగి నిర్మించు. నువ్వు చేసిన నీలోనే నీ ఆత్మను బాధ పెడుతున్నావు కదా, నీ తప్పుడు శిక్ష కాదు, అవన్నీ కూడా ఎదుగుదలకు దారి చూపే పాఠాలు. నువ్వు వాటి నుంచి నేర్చుకోవడం ప్రారంభిస్తే నీ వ్యక్తిత్వం అనేది బలపడుతుంది బిడ్డ. నీలో మంచితనాన్ని ఎప్పుడు కూడా దాచవద్దు. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారి కారణంగా నీ మంచితనాన్ని కోల్పోతే వాళ్ళు జయించినట్లు. కానీ నీ మంచితనాన్ని వారు తీసుకోలేరు తల్లి. అది నీలో నుంచి పుట్టింది. నీ హృదయపూర్వక నిజమైన రూపం అది. నీ శక్తి కానీ దీనికి ఒక ముఖ్యమైన నియమం ఉంది. నీ మంచితనానికి అందరికీ కూడా చూపించద్దమ్మా. దాన్ని అర్థం చేసుకునేవారు ఉన్నప్పుడు మాత్రమే చూపు. అలా చేస్తే ఆ హృదయము కాపాడబడుతుంది. ఇక నీ ఆత్మను చిన్న చూపు చూడటం ఆపు. నీలో ఉన్న విలువ నీకు కనిపించడం లేదమ్మా. నువ్వు చేసే చిన్న పని కూడా ఎంతోమందికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
నీ యొక్క మంచి మాట ఎంత కృంగిపోయినా ఏ హృదయానికైనా సరే పోరాటమిస్తుంది. నీ సహనం, నీ దయ, నీ మౌనం అంతా కూడా పవిత్రమైన సూక్తులే. కానీ నువ్వు తక్కువగా అనుకుంటే నీ శక్తులు బలహీనపడతాయి. ఇక నుంచి నీవు బలమైన వాడవని, నా మాట, నా హృదయం, నా శాంతి ఇవన్నీ కూడా నాకు ముఖ్యమని చెప్పడం ప్రారంభించాలి. తల్లి, నేను ఏదో ఒకలా సహాయం చేస్తూనే ఉంటాను. నేను కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారో చెప్పు. నా బిడ్డవైన నీకు ఎప్పుడూ కూడా అండగా ఉంటాను. నీ కోరిక ఏ ప్రశ్న అడిగినా సరే ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తాను. నీ కోరికలు తీరుస్తాను. అలాగే నీ సంతోషాన్ని మొత్తం కూడా నీతోనే ఉంచుతాను బిడ్డ. నువ్వు కష్టాలన్నింటినీ కూడా బయటపడేసి నేను తప్పకుండా నీకు సంతోషమైన జీవితాన్ని ప్రసాదిస్తాను. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి బాబా? అసలు జరుగుతాయా లేదా? నా జీవితానికి మంచి రోజులు వస్తాయా రావని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. నీ జీవితం మంచి రోజులు తీసుకురాబోతున్నాను. నీ బాబా చల్లని చూపు నీపైన పడింది తల్లి. నీ సాయి ఆశీర్వాదం నీ కలిగింది. ఇక ఎందుకు చెప్పు దిగులు? నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. నీకు మాటిస్తున్నాను కదా, సంతోషకరమైన జీవితాన్ని నీకు అందిస్తానమ్మా. ఈ సాయి తండ్రి నీడలో నువ్వు ఉన్నావు. ఇక నీకు ఎలాంటి భయము ఉండదు. నీకు అన్నీ చేసి పెడతాను. నీకు ఎలాంటి భయము కూడా ఉండాల్సిన అవసరం లేదు. నీ మనసును పూర్తి ధైర్యంగా ఉంచుకో. నన్ను ప్రార్థిస్తూ ఉంటావు కదా, అందుకే నా ఆశీర్వాదం నీకుంటుంది. సాయిరామ్ అనే నామాన్ని నువ్వు పఠించు తల్లి. ఆ నామమే నీకు శ్రీరామ రక్షగా నీతోనే ఉంటాను, గుర్తుపెట్టుకో. నా కళ్ళను దాటి ఏది కూడా ఇక్కడ జరగదు. ఈ ప్రపంచంలో ఏది జరగాలన్నా సరే నా కనుసైగులోనే ఉంటుందని నీకు తెలుసు కదా. కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ నువ్వు కంగారు పడేంత భయపడేంత ఏది లేదమ్మా. మనస్ఫూర్తిగా నన్ను ప్రార్థిస్తూ ఉండు. ఇక నీకు ఎలాంటి అపాయము ఆపద రాకుండా చేసే బాధ్యత నాది. ఎలాంటి కష్టాలు కూడా నీ దగ్గరికి రావు. నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానమ్మా. నీకు గొప్ప శక్తి అనేది లభిస్తుంది. నీకు ఇదివరకే చెప్పాను కంగారు పడద్దు అని. ప్రశాంతంగా నీ జీవితం అద్భుతంగా మార్చే బాధ్యత నాది. ఇదిగో నువ్వు కోరింది కూడా అందించబోతున్నాను. సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది వచ్చేసింది బిడ్డ. నీకు అర్థమైంది కదా. ఖచ్చితంగా జరగాల్సింది నన్ను ప్రతిరోజు కూడా అడిగే కోరిక తీరబోతుంది. ప్రతిరోజు కూడా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నా సరే, ఏదైనా అడగాలంటే ఏదైనా జరగాలని ప్రార్థనలు పెడుతున్నా అది తప్పకుండా జరిపిస్తానమ్మా. ఏ ప్రశ్న గురించి ఏదైనా సరే పదే పదే ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ ఉన్నావు కదా, వాటన్నిటినీ కూడా నెరవేర్చబోతున్నాను. అన్నిటికీ కూడా సమాధానం ఇస్తాను. నీ కోరికలన్నీ నెరవేరి నీ మనసు కుదిరి పడుతుంది బిడ్డ. నీ బాబా చెప్పినవన్నీ కూడా చెప్పినట్లుగా జరుగుతాయి. నిశ్చింతగా ఉండు. ఎవరికైనా సరే గౌరవ మర్యాదలు ఇచ్చినప్పుడు ఆ మర్యాద అనేది తానుగా నువ్వు వెతుక్కుంటూ వస్తుంది. నీ విలువ పెరుగుతుంది. దానికి తగ్గ ఫలితం నీకు వచ్చే తీరుతుందమ్మా. ఇక నువ్వు కోరింది కోరినట్లుగా జరిపిస్తాను. నీ మనసులో ఆశలన్నీ తీరి నీ మనసు అనేది ఆనందంతో పొంగిపోయి ఎగిరి గంతేసేలా పులకరించేలా చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు ఇలానే కదా ఆలోచిస్తున్నావు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి బాబా, ఎప్పుడు చేస్తారని, నా కోరిక తీరుతుందా లేదా, నా జీవితం ఎప్పుడు కూడా చిక్కుల్లో ఇరుక్కుపోయి ఉన్నాను అని అనవసరమైన ఆలోచన చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నావు కదా. అనవసరంగా నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావమ్మా. నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు. నీ సాయి చెప్పినట్లుగా ఇక అన్నీ కూడా విడిచిపెట్టేసి పక్కన పడేసేయి. నీ మనసును అస్సలు గాయపరుచుకోవద్దు. ప్రశాంతంగా ఉంచుకో. నీ మనసులో అలజల్లన్నీ కూడా పక్కకు నెట్టేసి ఆరోగ్యంగా సంతోషంగా ఉండు. నీ మనసును నువ్వే బాధ పెట్టుకొని అనవసరంగా ఏదో జరిగిపోతుందని కుమిలిపోయి కన్నీరు కారుస్తున్నావు. ఏం లాభం? ఏం జరిగింది చెప్పు. అలా చేస్తే నీకేమొస్తుంది చెప్పు. కాస్త ఆలోచించు. మరి దానికి ఎలా పరిష్కారం దొరుకుతుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? లేదు కదా. చెప్తున్నాను కదా, నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయకుండా నీకు వచ్చిన సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడాలి, నీ కోరికను ఎలా తీర్చుకోవాలన్న దాని మీద ఆలోచించు. అన్నిటికీ కూడా సమాధానం తప్పకుండా దొరుకుతుందమ్మా. ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు. నీ సమస్యకు పరిష్కారం ఆలోచించు. ఎలా చేస్తే నీకు పరిష్కారం జరుగుతుందో అలానే ఆలోచించు. నీకు తోడుగా పక్కగా నేను ఉంటాను తల్లి. నీకు అర్థమవుతుంది కదా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.